అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం జనరల్గా బ్రాంచ్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ అకౌంట్ అనేది జనరల్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక డిపాజిట్స్ కానీ లేదా విత్డ్రాయల్స్ కానీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ మనకు నెట్ అక్రేషన్ అంటారు. నెట్ అక్రేషన్ అంటే ఏంటంటే ఒక ఈ ఇయర్లో అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో జరిగేటటువంటి ఒక క్యాష్ డిపాజిట్స్ కావచ్చు, ఒక చెక్ డిపాజిట్స్ కావచ్చు, లేదా విత్డ్రాయల్స్ కావచ్చు. సో వీటి ద్వారా వచ్చినటువంటి ఒక నెట్ డిపాజిట్స్ పైన 1% కమిషన్ తీసుకోవచ్చు అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. వాళ్ళు ఈ ఇయర్లు కూడా చాలామంది కూడా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు జనరల్గా. ఓకేనా. సో జనరల్గా ఈ ఎస్బీ కమిషన్ అనేది ఎంత వస్తుందంటే ఎంత పర్సెంట్ అంటే కన్నా ఆ నెట్ డిపాజిట్స్ పైన విత్డ్రాయల్స్ పోయి మిగిలిన నెట్ డిపాజిట్స్ పైన 1% కమిషన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 1% కమిషన్ కూడా మినిమం 500 రూపీస్ ఉంటేనే మనం క్లెయిమ్ చేసుకోవడానికి కుదురుతుంది. 500 రూపీస్ పైన ఉంటేనే 500 లోపల ఉంటే కనుక మనం క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు. 500 రూపీస్ అబోవ్ వచ్చే విధంగా ఉంటేనే ఈ ఎస్బీ కమిషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా ఈ ఎస్బీ కమిషన్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఒక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏ ప్రొఫార్మాలో ఫిలప్ చేయాలి, ఆ ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సరేనా. జనరల్గా ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, మినిమం 500 రూపీస్ బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. ఓకేనా. సో అది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీకు అందరికీ తెలుసు. సో ఇక్కడ ఈ ఎస్బీ కమిషన్ మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవాలంటే కనుక ఈ ఏప్రిల్ నుంచి జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ నుంచి మార్చి వరకు జరిగేటటువంటి ఎస్బీ అకౌంట్స్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్లో జరిగేటటువంటి డిపాజిట్స్ జనరల్గా మనం ఏ విధంగా చేస్తారు, క్యాష్ ద్వారా డిపాజిట్ చేయొచ్చు లేదా చెక్ ద్వారా డిపాజిట్ చేయొచ్చు. సో ఈ రెండింటి మోడ్స్లో చెక్ ద్వారా కావచ్చు, డిపాజిట్స్ ద్వారా కావచ్చు జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ పైన కమిషన్ తీసుకోవచ్చు. అలాగే జనరల్గా విత్డ్రాయల్స్ కూడా జరుగుతుంటాయి. సో డిపాజిట్స్ నుంచి విత్డ్రాయల్స్ తీసేయాలి. అది ఏ విధంగా అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఈ ఎస్బీ కమిషన్ అనేది ఒక ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ రన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం 2023 ఏప్రిల్ నుంచి 2024 అంటే వచ్చే మార్చ్ 2024 వరకు జరిగినటువంటి డిపాజిట్స్ ఏంటి, విత్డ్రాయల్స్ ఏంటి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ బీఓ ఒక బ్రాంచ్ ఆఫీస్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని ద్వారా ప్రిపేర్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఎస్బీ కమిషన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ నెలలో అప్లై చేయాలనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఏప్రిల్ నెలలో న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సో దట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ముగిసినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి మనం ఎస్బీ కమిషన్ అనేది అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏప్రిల్లో అంటే 2024 ఏప్రిల్లో మనం అప్లై చేసేటువంటి ఎస్బీ కమిషన్ ఏ ఇయర్కి సంబంధించిందంటే 2023 అండ్ 24కి సంబంధించినటువంటి కమిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక ప్రొఫార్మ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫీస్ మెన్షన్ చేస్తారు. నేమ్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫీస్ అనేది మీరు రాసుకోండి. తర్వాత అకౌంట్ ఆఫీస్ ఉంటే అకౌంట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి అకౌంట్ ఆఫీస్ లేదా కొన్ని హెడ్ ఆఫీస్ కింద కూడా బ్రాంచ్ ఆఫీస్ ఉండొచ్చు కాబట్టి అకౌంట్ ఆఫీస్ హెచ్ఓ అనేది మెన్షన్ చేస్తారు. తర్వాత ఏ ఇయర్కి మీరు ఎస్బీ కమిషన్ అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి టేబుల్ వచ్చేసి మీరు ఇక్కడ జనరల్గా కాలమ్స్ అండ్ 10 కాలమ్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒక కంప్యూటర్లో ఎక్సెల్ షీట్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. వచ్చేసి టోటల్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి టేబుల్ వచ్చేసి టోటల్ 10 కాలమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 10 కాలమ్స్. ఓకేనా. ఫస్ట్ కాలంలో వచ్చేసి సీరియల్ నెంబర్ 1 వేసుకోండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంత్ సెకండ్ కాలంలో, థర్డ్ కాలం వచ్చేసి డిపాజిట్ ఇన్ క్యాష్. సో ఆ సేవింగ్స్ బ్యాంక్లో డిపాజిట్ ఇన్ క్యాష్ ఎంత అనేది మెన్షన్ చేయాల్సి. తర్వాత ఫోర్త్ కాలంలో వచ్చేసి డిపాజిట్ బై చెక్ అనేది గుర్తుపెట్టుకోండి, డిపాజిట్ బై చెక్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిఫ్త్ కాలంలో వచ్చేసి టోటల్ డిపాజిట్ అంటే ఒకవేళ చెక్ ద్వారా డిపాజిట్ చేసిన అమౌంట్ కానీ లేదా క్యాష్ ద్వారా డిపాజిట్ చేసిన అమౌంట్, ఈ రెండింటి టోటల్ వచ్చేసి ఈ కాలంలో మెన్షన్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి విత్డ్రాయల్స్ ఇన్ బీఓ బ్రాంచ్ ఆఫీస్లో విత్డ్రాయల్ చేసినటువంటి అమౌంట్ ఎంత అనేది ఇంకో కాలం. తర్వాత వచ్చేసి విత్డ్రాయల్స్ ఇన్ అకౌంట్ ఆఫీస్ ఆర్ హెడ్ ఆఫీస్. సో ఆ బ్రాంచ్ ఆఫీస్ ఒక హెచ్ఓ కింద ఉంటేనే దానికి అకౌంట్ ఆఫీస్ హెచ్ఓ అవుతుంది. ఒకవేళ ఒక సబ్ ఆఫీస్ కింద ఉన్నట్టయితే దానికి అకౌంట్ ఆఫీస్ సబ్ ఆఫీస్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో మామూలు జనరల్గా వచ్చేసి విత్డ్రాయల్స్ అనేది కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది బీపీఎల్ కొన్ని చోట్ల మనం గమనించుంటాం, కొంతమంది ఎస్పీఎల్ కొంతమంది గమనించుంటారు. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్బీ కమిషన్ అనేది ఎక్కడ వాళ్ళ బీఓలో విత్డ్రా చేస్తే ఎస్బీ కమిషన్ తగ్గిపోతుందో అని భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ ఆఫీస్కి పంపించి అక్కడ వెళ్ళి విత్డ్రా చేసుకోండి
అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఒక బ్రాంచ్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే వాళ్ళ అకౌంట్ ఆఫీస్కి వెళ్ళి డ్రా చేసినా కూడా వాళ్ళు ఈ ఎస్బీ కమిషన్లో విత్డ్రాయల్ ఖచ్చితంగా చూపించాల్సిందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ డిపాజిట్స్ వచ్చేసి ఒక 5 lakhs వచ్చింది అనుకున్నాం, నెట్ డిపాజిట్స్ అంటే టోటల్ గ్రాస్ డిపాజిట్స్ వచ్చేసి. తర్వాత విత్డ్రాయల్స్ వచ్చేసి 1 lakh వచ్చింది అనుకుందాం. సో 5 lakhs నుంచి 1 lakh పోతే ఎంత 4 lakhs ఉంటుంది. సో 4 lakhsకి 1% కమిషన్ వేసుకున్న 4,000 అవుతుంది. సో కొంతమంది బీపీఎంలో ఏం చేస్తారంటే ఇక్కడ విత్డ్రాయల్స్ అమౌంట్ తగ్గడానికి ₹1,00,000 కూడా మనం ఎందుకు విత్డ్రా చెప్తే మన కమిషన్ తగ్గిపోతుందని వచ్చి ఎవరైనా ఒక 50,000 విత్డ్రాయల్కి వచ్చి మన అకౌంట్ ఆఫీస్కి పంపించి అక్కడ డ్రా చేసుకోకూడదని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ ఎస్పీఎంలు కూడా మనము బీఓలో ఉన్నటువంటి ఎస్బీ అకౌంట్లు ఏదైనా కానీ ఎస్ఓలో ట్రాన్సాక్షన్స్ విత్డ్రాయల్స్ జరిగినట్టయితే దానికి ఒక రిజిస్టర్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాలనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సిబిఎస్ మాన్యువల్లోనే ఇవ్వడం జరిగింది. ఇది మనం ఓన్గా చెప్పేది కాదు. ఖచ్చితంగా ఈ ఎస్బీ కమిషన్ గురించి కానీ ఈ రిజిస్టర్స్ గురించి కానీ సిబిఎస్ మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇంకా బ్రాంచ్ ఆఫీస్లో అకౌంట్ నుండి అకౌంట్ ఆఫీస్లో డ్రా చేసినట్టయితే అది కూడా ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత టోటల్ విత్డ్రాయల్స్. సో బీఓలో జరిగిన విత్డ్రాయల్స్ అండ్ ఆ బ్రాంచ్ ఆఫీస్ ఉన్నటువంటి అకౌంట్ ఒకవేళ అకౌంట్ ఆఫీస్ కానీ హెచ్ఓలో డ్రా చేసినట్టయితే ఆ అమౌంట్ 2 అమౌంట్స్ కూడా టోటల్ విత్డ్రాయల్స్ కింద నెక్స్ట్ కాలంలో 8వ కాలంలో చూపించాలి. తర్వాత వచ్చేసి ఈ 9వ కాలం ఇది టోటల్ వచ్చి 10వ కాలం. సో ఈ 2 కాలమ్స్ వచ్చేసి పెండింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మంత్ వైజ్ అన్ని మంత్స్కి టోటల్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాస్ డిపాజిట్స్ గ్రాస్ విత్డ్రాయల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నెట్ డిపాజిట్ ఎంత అనేది ఈ టోటల్ డిపాజిట్స్లోంచి ఈ టోటల్ విత్డ్రాయల్స్ మైనస్ చేసినట్లయితే మనకు నెట్ డిపాజిట్స్ అనేది 9వ కాలంలో చూపించండి. టోటల్ చేసుకుంటాం అన్ని మంత్స్కి టోటల్ 12 మంత్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ 9వ కాలంలో మనం నెట్ డిపాజిట్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెట్ డిపాజిట్స్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ కమిషన్ క్లెయిమ్డ్ అని ఉంటుంది. ఓకేనా? టోటల్ కమిషన్ క్లెయిమ్. సో ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ మనం 9వ కాలం 10వ కాలం ఇక్కడ టోటల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లాస్ట్ కింద ఒక్కటి వేసుకుని కింద లైన్. సో ఈ టోటల్ డిపాజిట్స్ టోటల్ విత్డ్రాయల్స్ అయిన తర్వాత నెట్ డిపాజిట్స్ కింద మెన్షన్ చేయండి. ఇక్కడ అంతా ఏం రాదు ఇక్కడ. సో ఇక్కడ టోటల్ కమిషన్ క్లెయిమ్స్లో కూడా కింద టోటల్ నెట్ డిపాజిట్ చేసిన తర్వాత దాన్ని 1% చేసినా మీకు నెట్ కమిషన్ టోటల్ కమిషన్ క్లెయిమ్డ్ ఎంత అనేది 1% తెలుస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఒక బ్రాంచ్ డిపాజిట్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బ్రాంచ్ ఆఫీస్లో క్యాష్ ద్వారా కావచ్చు లేదా చెక్ ద్వారా డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎవరైనా కానీ డిపాజిటర్ హెచ్ఓలో కానీ లేదా వాళ్ళ అకౌంట్ హెచ్ఓలో కానీ క్యాష్ అకౌంట్ ఆఫీస్లో కానీ డిపాజిట్ చేసినట్టయితే ఆ డిపాజిట్స్ ఇక్కడ రావు అనేది గుర్తుపెట్టుకోండి. బట్ విత్డ్రాయల్స్ మాత్రం వాళ్ళ అకౌంట్ ఆఫీస్లో హెచ్ఓలో కానీ చేసినట్టయితే కానీ ఖచ్చితంగా విత్డ్రాయల్స్ అయితే మెన్షన్ చేయాలి, డిపాజిట్స్ మెన్షన్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్చి నెలలో మాత్రం బీఓలో చేసినా హెచ్ఓలో చేసినా ఎక్కడ చేసినా డిపాజిట్స్ మాత్రం రావు. మార్చి నెలకు మాత్రం టోటల్ డిపాజిట్స్ అనేది కాలము బ్లాంక్గా పెట్టేయాలి. ఓన్లీ మార్చి నెలలో విత్డ్రాయల్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అట్ ది సేమ్ టైం డిపాజిట్స్ హెచ్ఓలో చేసినా అకౌంట్ ఆఫీస్లో చేసినా ఇక్కడ ఎక్కడ కూడా రావు. బట్ విత్డ్రాయల్స్ ఎక్కడ చేస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎస్పీఎం కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. బ్రాంచ్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లు ఏవి అకౌంట్ ఆఫీస్లో విత్డ్రా చేస్తున్నారు అవి నెక్స్ట్ వాళ్ళు సబ్మిట్ చేయబోయేటటువంటి ఎస్బీ కమిషన్ అప్లికేషన్లో ఆ అమౌంట్ మెన్షన్ చేశారా లేదనేది ఎస్పీఎం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా కమిషన్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మంత్కి వచ్చేసి మన బీఓ అకౌంట్లో వచ్చేసి మంత్ అయిపోయిన తర్వాత మనం టోటల్ చేసుకుంటాం కదా, ఎస్బీ డిపాజిట్ ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. తర్వాత విత్డ్రాయల్స్ ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ ఆఫీస్లో డ్రా చేసినట్టు అది ఇక్కడ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోద్దండి. ఓకేనా? ఇదండి టోటల్గా ఇట్లా మంత్ వైజ్గా వేసుకోవాలి. టోటల్ అన్ని వేసుకున్న తర్వాత ఈ టోటల్ డిపాజిట్స్ టోటల్ విత్డ్రాయల్ తీసేస్తే మనకు నెట్ డిపాజిట్స్ అని వచ్చేసి దాంట్లోంచి 1% క్లెయిమ్ చేసుకోవాలి. ప్రొఫార్మా అంతా మనం ఫిల్అప్ చేసిన తర్వాత దాని కింద కూడా సో టోటల్ కమిషన్ క్లెయిమ్డ్ అని చెప్పేసి ఇంత అమౌంట్ అని వస్తుందని చెప్పిన తర్వాత బీపీఎం సేమ్ టీడీ కమిషన్ ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగానే బీపీఎం సంతకం చేసి పంపిస్తారు. మళ్ళీ దాని కిందనే లైను వెరిఫైడ్ అండ్ పాస్వర్డ్ ఫర్ బిల్ అని చెప్పేసి ఎస్పీఎం సంతకం చేస్తాడు. తర్వాత వచ్చేసి దాని కింద రిసీవ్డ్ కమిషన్ అని చెప్పేసి మళ్ళీ అమౌంట్ వర్డ్స్ అండ్ ఫిగర్స్ మెన్షన్ చేసి బీపీఎం సంతకం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా
ఎస్బీ కమిషన్, బ్రాంచ్ ఆఫీస్లో ఉన్నటువంటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ నెట్ అక్రిషన్ డిపాజిట్స్ పైన మనము 1% కమిషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఎవరైనా కానీ బీపీఎంస్ కానీ ఎవరైనా క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు నెక్స్ట్ రాబోయేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ నుంచైనా ఖచ్చితంగా ఈ ప్రొసీజర్లో క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క బీపీఎం కూడా కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.